హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? డైట్ ఫాలో అవుతున్నారా లేదా? ఎన్ని కేజెస్ తగ్గారు? అసలు ఎంత వెయిట్ ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ నేను మీకు ఒక మంచి వెయిట్ లాస్ సలాడ్ అయితే చూపించబోతున్నాను. సో మీరు ఇది డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతారు. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసేయండి. సో ఇవాళ నేను మీకు ఫుల్ మకానా సలాడ్ అయితే చూపిస్తున్నాను వెయిట్ లాస్కి. దానికోసం మనం ఒక కప్ ఫుల్ మకానా తీసుకోవాలి. ఇది నేను ఒక్కరికే చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న బౌల్లో ఫుల్ మకానా తీసుకున్నాను. ఒకవేళ మీరు ఇద్దరికి ముగ్గురికి చేసుకోవాలనుకుంటే ఒక 2 కప్స్ 2.5 కప్స్ ఫుల్ మకానా అయితే తీసుకోవచ్చు. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అనమాట. సో వీటిని ఫస్ట్ మనము రోస్ట్ చేయాలి వితౌట్ ఆయిల్, వితౌట్ గీ. మనం వీటిని మంచిగా వేయించుకోవాలి. సో దీనివల్ల మనకి ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు ఒకసారి చెప్తాను. మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. దీంతో మన యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. మనకి స్కిన్ చాలా బాగుంటుంది. దీంట్లో ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మనం ఇది డైలీ వన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేకపోతే డిన్నర్లో అయినా తీసుకుంటే చాలా హెల్తీ అండ్ ఈజీగా మనం వెయిట్ లాస్ అనేది అవుతాము. సో దీంట్లో మనం ఫస్ట్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే మూకుడులో కొంచెము ఆయిల్ వేసి, ఆయిల్ ఆర్ గీ అనమాట, గీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. గీ వేసి ఒక స్పూన్ గీ వేసి దాంట్లో మనము కొంచెం పసుపు, ఉప్పు అలాగే కారం వేసిన తర్వాత ఫుల్ మకానా అనేది వేయించి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మనం దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే మనకేంటంటే ఆయిల్లో మన ఫుల్ మకానాకి మనం వేసిన మసాలా అంతా మంచిగా పట్టుతుంది. లేదంటే మనం అది దానికి అనేది స్టిక్ అవ్వదన్నమాట. సో మనకి టేస్ట్ అనేది తెలీదు. సో అందుకని కొంచెం ఆయిల్ అయినా గీ అయినా వేసి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫుల్ మకానా వేయించుకోవాలి. మీరు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ ఫుల్ మకానా మనము వేరే బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పల్లీలు కూడా రోస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట, మీ ఇష్టము. సో వీటన్నిటిని నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. సో దీంట్లో మీకు ఇంకా మీరు కీరా వేసుకోవచ్చు. కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. కీరా కూడా లో ఇన్ క్యాలరీస్, మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. మన స్కిన్కి కూడా చాలా మంచిది, మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. ఆనియన్స్ కూడా హెల్త్కి చాలా మంచిది, ఐరన్ ఉంటుంది. ఇంకా క్యారెట్ గురించి చెప్పనవసరం లేదు. సలాడ్స్లో క్యారెట్ లేనిది అసలు సలాడే ఉండదన్నమాట. సలాడ్లో కూడా మంచి ఫైబర్ అనేది ఉంటుంది. మనకి ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. మనం ఈ సలాడ్ తీసుకుంటే మనకి స్టమక్ చాలా వరకు ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది, త్వరగా ఆకలి అవ్వదు. సో నైట్ మీరు డిన్నర్లోకి తీసుకోవాలనుకుంటే అరౌండ్ 7-7:30కి తినేసి మీరు 9-9:30కి అలా పడుకున్నా కూడా మీకు అసలు ఆకలి అనేది అవ్వదు. సో దీనిపైనుంచి మీరు కొంచెం చాట్ మసాలా లేకపోతే మిరియాల పొడి అవన్నీ వేసుకోవచ్చు. దీంట్లో నేను కొంచెం నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తిని చూడండి. వెయిట్ లాస్కి ఖచ్చితంగా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. క్రంచీగా బాగుంటాయి కదా. నేను చెప్పాను కదా, మీకు ఇష్టం ఉంటే కొంచెం పల్లీలు కూడా వేయించుకొని వేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఇష్టం దీంట్లో స్ప్రౌట్స్, మీరు తయారు చేసుకున్న స్ప్రౌట్స్ ఏమైనా ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. దీంట్లో మంచి ఏమంటారు ఫ్రూట్స్ అంటే దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు అనమాట టేస్ట్ కోసము. మీ ఆప్షన్స్ అండి, మీ చాయిస్. దీంట్లో ఏది అన్హెల్దీది నేను వేసింది అయితే ఏదీ లేదు. అంతా హెల్దీ ఫుడ్, చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు పక్కా ఒకసారి ట్రై చేసి చూడండి. సో కొంతమందికి ఇలా కొంచెం ఉప్పు, కారం ఇవన్నీ జల్లుకున్న తర్వాత స్వీట్గా నచ్చకపోవచ్చు, అంటే క్యారెట్, కీరా అలా వేసుకుంటే తినాలనిపించకపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే అప్పుడు క్యారెట్, కీరా స్కిప్ చేసేసి ఓన్లీ ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ జల్లుకొని కూడా తినొచ్చు. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇదన్నమాట ఫుల్ మకానా వెయిట్ లాస్ రెసిపీ. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకొక 30 hours అయితే మానిటైజేషన్ అయిపోతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి.